టీడీపీ, జనసేన కలిసిన ఈ రెండు పార్టీలు కలవడంతో జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైందని చెప్పి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అంటున్నారు. అయితే దీని మీద మనతో పాటు స్పందించేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఆ రెండు పార్టీలు కలవడం వల్ల ఇటు వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు భయపడుతున్నారా? సార్ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు భయపడిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఐరన్ లేడీ అన్న సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. సోనియా గాంధీని దేశవ్యాప్తంగా కూడా ఎవరు కూడా టచ్ చేయని పరిస్థితిలో ఆమెను ఎదిరించి ఫైట్ చేసి ఈరోజు ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 151 సీట్లతో, ఎమ్మెల్యేలుగా 23 సీట్లతో ఎంపీలుగా గెలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ కంటే సినిమా డైలాగులు చెప్పడం అలవాటు. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఏం సాధిస్తారు, ఏం చేయగలుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఇంతవరకు నియోజకవర్గం లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు వాళ్ళిద్దరికి ఎక్కడ పోటీ చేస్తారో తెలియని వ్యక్తులు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సవాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు. నారా లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయారు. వీళ్ళు సవాలు ఇస్తుంటే మామూలుగా కామెడీగా ఉంది. మామూలుగా సినిమాలో బ్రహ్మానందం ఏ విధంగా కామెడీగా ఉంటుందో ఇవాళ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాటలు కూడా రాజకీయాల్లో వాళ్ళకంటే కామెడీ కంటే కూడా మరీ లోకువైపోయారని మాత్రం రాష్ట్ర ప్రజలు భావిస్తారు ఈరోజు. సరే, అంటే ఇప్పుడు లోకేష్ చేసిన పాదయాత్ర చాలా గొప్పగా ఉంది, జగన్మోహన్ రెడ్డి లాగా తూతు మంత్రంగా చేయలేదు అని అంటున్నారు. అసలు దీన్ని ఆమోదించే పరిస్థితి ఉందా? ఇప్పుడు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి, నారా లోకేష్ పాదయాత్రకి అసలు కనీసం పోల్చబాకండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అంటే చెమట ఒలిచి ఆయన ఎంత వర్షంలో, ఎండలో, చలిలో దాదాపు 14 నెలల పైన కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరి ప్రజానికాన్ని కలిసే విధంగా ఇరుకు మామూలుగా జనాలతో ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసిన పరిస్థితులు ఉన్నాయి. నారా లోకేష్ ఎలా వెళ్తున్నాడండి? చక్కగా ఫ్రీగా నడుచుకుంటూ వాకింగ్కి వెళ్తున్నాడు తప్ప ప్రజలు ఎవరైనా వచ్చినా అతను సమస్యలు చెప్పారా? ఇతనే మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకోవడం, ఇతనే వాళ్ళకి స్క్రిప్ట్ ఇవ్వడం, ఇతనే అతను ఏదైతే వీళ్ళు 3000 చిల్లర కిలోమీటర్లు చెప్తున్నట్టుకున్నారు, బహుశా అది అసలు నిజంగా నడిచాడా? అంత నడిచే అవకాశం ఉందా? దాదాపు మధ్యలో బోల్డ్ గ్యాపులు తీసుకున్నాడు, హనీమూన్లు తీసుకున్నాడు, ఢిల్లీ వెళ్ళి రెస్టులు తీసుకున్నాడు. ఆయన వచ్చి యోగాళం అని చెప్పని మేము పాదయాత్ర చేసాం, సక్సెస్ మీట్ అని చెప్పని దాదాపు 5-6 లక్షల మంది వస్తారంటే కనీసం ఏదైతే ఆ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ కూడా ఫుల్ చేసుకోలేని పరిస్థితి. నేను నారా లోకేష్ మాట్లాడుతున్నప్పుడు జనాలు వెళ్ళిపోవడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం కానివ్వండి, చంద్రబాబుని అయితే బాయ్కట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా బాలకృష్ణ డైలాగ్స్ కూడా ఎవరికి నచ్చక ఆ యొక్క తెలుగుదేశం నాయకులు ఎందుకు బాబు మీటింగ్ పెట్టారని చెప్పుకున్న పరిస్థితికి కనబడింది. ఎందుకంటే నేను ఏదో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పన్నారు. ఏం పెట్టారు ఉమ్మడి మేనిఫెస్టో? ఏం చెప్తున్నాడు? మళ్ళీ అమ్మఒడి, అమ్మ వందనం అంటున్నారు. దానికి ఏముంది? తేడా ఏముంది? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ గుంపులుగా పందుల్లాగా వచ్చినా కానీ ఏమీ పీకలేరు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసి గెలిపించాలి, గెలిపే లక్ష్యంగా భావిస్తున్న వ్యక్తి. వీళ్ళు ఒకళ్ళు 20 సీట్లు అంటారు, ఒకళ్ళు 15 సీట్లు అంటారు, ఒకళ్ళు 25 సీట్లు అంటారు. ఇంతమంది కలిసికట్టుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటామని చెప్పిన అర్థం ఏంటి? ఒక నాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఎదిరించాలో తెలియక, వీళ్ళు అర్థం కాక ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా వైజాగ్లో ట్రీట్మెంట్ చేయించాలి. వైజాగ్లో ఉన్నారు కాబట్టి పిచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే కానీ వీళ్ళకి సరైన ట్రీట్మెంట్ రాదని మాత్రం నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. అభ్యర్థులను మార్చడం కాదు, అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి, ఈ ప్రభుత్వం రాకుండా చేయాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం ప్రకారం ఏదైతే 175 నియోజకవర్గాలకి 175 గెలవాలనే అంచనాలతో ఎక్కడైతే చిన్న ఇబ్బందులు ఉన్న స్థానిక శాసనసభ్యుల్ని కొంచెం మార్పు చేసే విధంగా, మార్పు చేసినా కానీ వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వారందరికీ కూడా అన్ని విధాల న్యాయం చేస్తూనే ముందుకు వెళ్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి ఎందుకు బాధ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకేమో అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అభ్యర్థులు ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏ ఒక్కరు కూడా తెలుగుదేశంలో పోటీ చేయడానికి సంసిద్ధంగా లేరు. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది. తెలుగుదేశం నాయకుడి పేరు ఒకటి పేరు చెప్పండి. ఇక్కడ ఇన్ఛార్జ్ కేసరి నాని గారు. ఆయన ఎంపీగా ఉంటూ ఇక్కడ కేసరి నాని ఇన్ఛార్జ్గా ఉన్నాయంటే ఎవడు లేకపోబట్టే కదా ఇన్ఛార్జ్ చేయడం. ఇక్కడ ఎవరు నాయకుడు లేడు కాబట్టి
ఇన్ఛార్జిగా ఉన్నారు. అందుకని ఇవన్నీ కూడా తెలుగుదేశానికి కానీ జనసేనకు ఉంది. విజయవాడ సెంట్రల్లో ఇన్ఛార్జ్ ఎవరండి? విజయవాడ ఈస్ట్లో ఇన్ఛార్జీలు ఎవరు? కనీసం అభ్యర్థులు లేని వాళ్ళు వీళ్ళు కూర్చొని కుక్కల్లాగా మరుగుతున్నారు. దీనికి ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పెట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 175 నియోజకవర్గాలు గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినందువల్ల వీళ్ళు ఏదో పైకి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ ఇటువంటివన్నీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది. ఇది వాస్తవం. ఇది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అన్నా మళ్ళీ జగనన్నే రావాలని చెప్పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వాక్కు అది దైవ వాక్కుగా మనందరం భావించాలి. సరే, అంటే ఇప్పుడు ఒక వర్గం అలాగే మిగతా సమీకరణాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక మైత్రికి మాటకి విలువిచ్చి టీడీపీతో కలుస్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రానివ్వనని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు 2014లో పార్టీ పెట్టాడు. ఎందుకు ఆ రోజు అన్కండిషనల్గా చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడో మనకు తెలియదు. మళ్ళీ 2019 ఎందుకు విడిపోయాడో జనాలకు చెప్పాలి. 2024 నువ్వు ఎందుకు కలుస్తున్నావో చెప్పాలి. ఇటువంటి ప్యాకేజీల కోసం అని చెప్పని అందరికీ కూడా తెలిసిన ప్యాకేజీ కోసం పనిచేసే వ్యక్తి, ప్యాకేజీ కోసం కష్టపడే వ్యక్తి, ప్యాకేజీ కోసం బానిసత్వం చేసే వ్యక్తి చెప్పే మాటలు ఎవరు నమ్ముతారా? నువ్వు 2019లో ఎందుకు విభేదించావు? 2019లో చంద్రబాబు మీద నారా లోకేష్ మీద అనేక అపవాదులు వేసావు కదా, వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేశావు. ఆరోపణల మీద నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటావు. ఇప్పుడు ఆ రోజు నేను తప్పు చేసి పొరపాటున మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు ఎందుకు విడిపోయావు? ఈరోజు ఎందుకు కలిసావు? ఆ రోజు భారతీయ జనతా పార్టీతో ఎందుకు విడిపోయావు? ఈరోజు ఎందుకు కలిసావు? ఆ రోజు బీఎస్పీతో పార్టీతో ఎందుకు కలిసావు? ఇప్పుడు ఎందుకు విడిపోయావు? ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీతో ఎందుకు కలిసావు? ఇప్పుడు ఎందుకు విడిపోయావు? ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణతో ఏమో బీజేపీతో అంట, ఆంధ్రాలో తెలుగుదేశంతో అంట. ఇటువంటి పొత్తులు ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరైనా ఇటువంటి పొత్తులు చేసే అవకాశం ఉందా? తెలంగాణలో డిపాజిట్లు రాలేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజస్థితి గమనించండి. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో కేకలు అరుపులు ఉంటాయి తప్ప రాజకీయాల్లో నీకు డిపాజిట్లు రావనేది తెలంగాణలో రుజువైంది. రేపు ఆంధ్ర రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే అది రాష్ట్ర ప్రజలు మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నది మీకు తెలియపరచుకుంటున్నాను. అంటే మహిళలకు అసలు గౌరవం లేదు, ఇంట్లో తల్లిని చెల్లిని కూడా గౌరవించరు, మన ఇళ్లలో ఉన్న లేడీస్ అందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి విమర్శలు చేశారని చెప్పి అంటే భువనేశ్వర్ గారి బాధ కూడా నేను చాలా చూశాను. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రాకూడదని ఆయన అంటున్నారు. నేను నారా భువనేశ్వరి గారు గురించి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే భువనేశ్వరి గారు ఏమన్నారండి? ఆయన కోసం దాదాపు 100 మంది చనిపోయారు, వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఎలా చేశారో అది చేద్దామన్నారు. మరి అది ఏమైపోయిందండి ఇప్పుడు ఈరోజు? అంటే నేను భువనేశ్వరి గారిని ఆమె చెప్పిన మాట కాబట్టి ఆమెను అడుగుతున్నాను. అదంతా ఏమైపోయింది? ఈరోజు ఎందుకు మీరు మళ్ళీ ఆ చనిపోయిన వ్యక్తులని ఓదార్చడానికి ప్రయత్నం చేయట్లేదు? ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు 50% రిజర్వేషన్ ఇచ్చే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నామినేట్ పదవుల్లో కానీ అన్నింటిలో కూడా మహిళలకి ప్రయారిటీ ఇస్తూ 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలకి ప్రోత్సహిస్తున్న వ్యక్తి, దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాడతారా? పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిచిన వాళ్ళేమో పక్కన పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది.